హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా కుల ప్రాతిపాదికన వెలి క్యాస్ట్ బేస్డ్ సోషల్ ఎక్స్క్లూజన్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. సమాజంలో వెలి అనేటువంటిది అనేక రకాలుగా జరుగుతుంది. కుల ప్రాతిపాదికన వెలి, భౌగోళిక ప్రాతిపాదికన వెలి, అవకాశాల పరంగా వెలి, హక్కుల ప్రాతిపాదికన వెలి, అలాగే దివ్యాంగులు, వృద్ధులు ఇలాంటి ప్రాతిపాదికన వెలి అనేటువంటిది కొనసాగుతుందండి. అందులో ముఖ్యంగా మనకి ఈ కులపరమైనటువంటి వెలి మరియు బహిష్కరణ అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. అసలు సమాజంలో కొన్ని కులాల వారిని దూరం పెట్టేశారు, అవకాశాలకు దూరం చేశారు. దేవాలయాల్లోకి ప్రవేశించరాదు, ఉన్నత కులాల వారిని తాకరాదు, దేవుడి దగ్గరికి వేదాలు చదవడానికి పనికిరారు, పౌరహిత్యానికి పనికిరారు, లేదా దంద్యం వేసుకోవడానికి పనికిరారు, కర్మకాండలకు అర్హతలను అనర్హతలను నిర్ణయించారు. ఇలాగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశాలను దూరం చేశారు. భౌగోళికంగా కూడా వాళ్ళ హక్కుల్ని కాలరాశారు, భౌగోళికంగా దూరం చేశారు, భౌగోళికంగా బహిష్కరించారు. ముఖ్యంగా నిమ్న కులాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమస్యలను ఎదుర్కొన్నారండి. కులపరంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ కులం అనేటువంటిది భారతదేశంలో ఎలా పుట్టుకొచ్చింది, కుల వ్యవస్థ యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి, కుల వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, కుల వ్యవస్థ యొక్క ప్రయోజనాలు, నష్టాలు, అలాగే ఆధునిక కుల వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, వీటినన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అధ్యయనం చేస్తే మనకి వెలి బహిష్కరణ అనేటువంటిది ఎలా జరుగుతుంది అన్న విషయం మీద అవగాహన వస్తుందండి. కుల వ్యవస్థకు మూలం వర్ణ వ్యవస్థ. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థకు మూలంగా మనం చెప్తామో ఆ వర్ణ వ్యవస్థ నుంచే కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవించడం జరిగిందండి. సరే, మరి కులాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామో, ఈ కులాన్ని మనం ఇంగ్లీష్లో క్యాస్ట్ అంటాం. ఈ క్యాస్ట్ అనేటువంటి పదం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి చూస్తే మనం క్యాస్టా అనేటువంటి ఒక స్పానిష్ పదం నుంచి, క్యాస్టస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. క్యాస్టా అనేటువంటి స్పానిష్ పదానికి అర్థమో అనువంశికంగా లభించిన, వారసత్వంగా లభించిన అని అర్థమో, త్రూ ఇన్హెరిటెన్స్. అలాగే క్యాస్టస్ అనేటువంటి లాటిన్ పదానికి అర్థమో స్వచ్ఛమైన, అచ్చమైన, కల్తీ లేనటువంటి, రేస్, బ్రీడ్, ఇలాంటివి మీనింగ్స్ వస్తూ ఉంటాయండి. సరే, ఈ క్యాస్ట్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. యూరోపియన్లు ఈ పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశించక ముందు మన భారతదేశంలో ఉన్నటువంటిది ఏది అంటే అక్కడ వృత్తిపరమైనటువంటి జాతి సమూహాలు, వీటిని జాతులు అని పిలిచారు. అందుకే మనకి ఇప్పటికీ కూడా గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్తే జాతి అంటే రేస్ అనేటువంటి మీనింగ్తో వాడరు, కులం అనేటువంటి మీనింగ్తో వాడతారు. ఎవరినైనా సరే నీ కులం ఏంటి అని అడగాలి అంటే నీ జాతి ఏంటి అని అడుగుతారు. హిందీలో జాత్, ఈ జాత్ అంటే కులం అని మీనింగ్ వస్తుందండి. సో జాతులు ఉండేవి. ఈ జాతులు అనేటువంటివి ఇవి వృత్తి సమూహాలు అని చెప్తాం. ఈ వృత్తి సమూహాలను చూసి పోర్చుగీస్ వారు ఏమన్నారు అంటే క్యాస్టా అని పిలిచారు, అదే క్యాస్ట్గా మారింది. సో క్యాస్ట్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. మరి కులాన్ని నిర్వచించాలి, కులాన్ని నిర్వచించడానికి చాలామంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. అందులో మనకి సర్ ఎడ్వర్డ్ బ్లంట్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏదైతే ఉందో అది సమగ్రంగా కనిపిస్తుందండి. ఏంటి ఆ నిర్వచనం ప్రకారం ఈయన ఏమంటాడు అంటే కులం అంటే ఒకే పేరు కలిగినటువంటి అంతర్వివాహాల సముదాయమో లేదా అంతర్వివాహాల సముదాయాల సమాహారమో అంటాడు. ఇక్కడ ఈ టెక్నికల్ వర్డ్స్ మీరు చూసుకోవాలి. అంతర్వివాహ సమూహము అన్నదానికి మీనింగ్ చూసుకోవాలండి. ఈ పాయింట్కి మనం మీనింగ్ చూడాలి. అలాగే ఇది అనువంశికమైనటువంటి కుల సభ్యత్వం అనేటువంటిది జన్మతహా మాత్రమే లభిస్తుంది.
అలాగే కులానికి ఒక పేరు ఉంటుంది, సాంప్రదాయిక కులవృత్తి అనేటువంటిది ఉంటుంది. ఒకే పూర్వీకి జన్మించామని భావిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఒక సజాతీయ సమూహం ఏదైతే ఉందో ఆ సజాతీయ సమూహమే కులము అని పేర్కొంటాడు. అయితే ఇక్కడ అంతర్వివాహ సమూహము అన్నాం. అంతర్వివాహ సమూహము అంటే ఏంటి అంటే ఈ కులంలో ఉన్నటువంటి వారు తమ కులం వారిని వివాహం చేసుకుంటానికి అంగీకరిస్తుంది తప్ప ఈ కుల వ్యవస్థ వేరే కులం వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరించదు. అందుకే ఆయన అన్నాడు ఒకే పేరు కలిగి ఉన్నది. ఇప్పుడు రెడ్డి అనేటువంటి పేరు ఉంది. ఆ రెడ్డి అనేటువంటి పేరు ఉంది అంటే అది రెడ్డి కులస్తుల మధ్య మాత్రమే వివాహాలను అంగీకరిస్తుంది. కాపు అనేటువంటి కులం ఉంది, అది కాపు కులస్తుల మధ్య మాత్రమే వివాహాలను అంగీకరిస్తుంది కుల వ్యవస్థ. అందుకే సర్ ఎడ్వర్డ్ బ్లంట్ యొక్క నిర్వచనం ప్రకారము ఒకే పేరు కలిగినటువంటి అంతర్వివాహాల సముదాయము లేదా అంతర్వివాహ సముదాయాల సమాహారాన్నే కులం అన్నాడు. అలాగే ఈ కులం అనేటువంటి దానికి సభ్యత్వం లభించాలి అంటే బై బర్త్ జన్మతః మాత్రమే లభిస్తుంది. బై బర్త్ జన్మతః మాత్రమే లభిస్తుంది. అలాగే కులానికి ఒకే పేరు ఉంటుంది, సాంప్రదాయక అనువంశికంగా ఉండేటువంటి సాంప్రదాయక కులవృత్తి ఉంటుంది. ఆ కులవృత్తి తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి రావడం అనేటువంటి జరుగుతుందండి. ఇలా భావించడంతో పాటు ఇది వీళ్ళంతా కూడా ఒకే పూర్వీకుడికి జన్మించామని భావిస్తారు. ఇలాంటి సాధర్మ్య సమూహమే కులము అని చెప్తాడు సర్ ఎడ్వర్డ్ బ్లంట్ అండి. హెర్బర్ట్ రిస్లే నిర్వచనం చాలా సింపుల్గా ఉంటుంది. ఈయన ఏమంటాడంటే కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిపి ఒకే పేరుని ఒకే వంశానుక్రమాన్ని కలిగి ఉంటారు. అలాంటి సాధర్మ్య సమూహాల కుటుంబాల సమాహారమే కులం. సాధర్మ్య సమూహాలు అంటే ఒకే లక్షణాలను ప్రదర్శిస్తున్నటువంటి సమూహము. సింపుల్ అండి. కొన్ని సమూహాలు కలిపి ఒకే పేరును కలిగి ఉంటాయి, ఒకే వంశానుక్రమాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఒకే లక్షణాలను ప్రదర్శిస్తున్నటువంటి సమూహమే కులము అంటాడు హెర్బర్ట్ రిస్లే. లుండ్బర్గ్ నిర్వచనం ప్రకారము మనకి కులం అనేటువంటిది ఒక బంధిత సామాజిక వర్గము. ఇది ఒక బంధిత సామాజిక సమూహం. బంధిత సమూహం అండి. బంధిత సమూహం అంటే క్లోజ్డ్, అంటే ఇతర వ్యక్తులను లోపలికి రానివ్వదు. ఇందులో నియమాలు అనేటువంటివి చాలా కఠినంగా ఉంటాయి. ఆ నియమాలే కఠినంగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక బంధిత సమూహంగా ఉంటుంది. ఇందులో సభ్యత్వం జన్మతః మాత్రమే లభిస్తుంది. గతిశీలత అంతస్తుల పరంగా అసమానతల విషయంలో బంధితంగా ఉంటుంది. అంటే గతిశీలత అంటే ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కింది కులం వారు పైకి వెళ్ళడానికి లేదు, పై కులం వారు కింది స్థాయికి రారు. సో ఈ గతిశీలత అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా బంధితంగా ఉంటుంది. అసమానతల విషయంలో కూడా చాలా బంధితంగా ఉంది. ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఆ స్థాయిలోనే ఉండడానికి ఇష్టపడతారు, ఈ స్థాయికి రావడానికి ఇష్టపడరు. ఒకవేళ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలన్నా వాళ్ళని పైన ఉన్నటువంటి వాళ్ళు కిందకి రానివ్వరు. సో కుల వ్యవస్థ అనేటువంటిది ఒక బంధిత సమూహంగానే ఉంటుంది. అసమానతల విషయంలో కూడా ఒక బంధిత సమూహంగా వారి పనిచేస్తుందండి. ఇలాంటి స్థరీకరణ వ్యవస్థే మనకి కుల వ్యవస్థ అని చెప్పాం. స్థరీకరణ అంటే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. స్థరీకరణ అంటే స్ట్రాటిఫికేషన్ అంటాం. సమాజాన్ని వివిధ పొరలుగా, కులాల్ని వివిధ పొరలుగా విభజించినట్లయితే దాన్ని స్థరీకరణ, స్ట్రాటిఫికేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇలాగా మనం కుల వ్యవస్థ యొక్క నిర్వచనాలను చెప్పుకోవచ్చు. మనం మొదటి నేను చెప్పుకున్నాం కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలి అంటే వర్ణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. కుల వ్యవస్థ యొక్క నిర్వచనం అనేటువంటిది మనం తెలుసుకోవడంతో పాటు వర్ణ వ్యవస్థ దీని మూలాలని, కుల వ్యవస్థ యొక్క మూలాలను అర్థం చేసుకోవాలంటే వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం. ఏంటా వర్ణ వ్యవస్థ? ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటివి మనకి 4 వర్ణాలుగా మనం చెప్తాం. అయితే వర్ణ వ్యవస్థ అంటే వేదకాలం నాటి వ్యవస్థ, ఋగ్వేద కాలం నాటి వ్యవస్థ. మరి దీని యొక్క ప్రసక్తి మనకు ఉందా? ఎక్కడన్నా సరే ఇప్పుడు కుల వ్యవస్థ అంటే మనకు కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ ఎవరైనా చూసారా, ఇది నిజమేనా అనేటువంటి చూస్తే మనకి వర్ణ వ్యవస్థ యొక్క ప్రసక్తి మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో ఎక్కడ కనిపిస్తుంది? మనకి
పదవ మండలం, పదవ మండలంలో కనిపిస్తుంది. పదవ మండలంలో, పదవ మండలంలో ఎక్కడ కనిపిస్తుంది? పురుష సూక్తం వినే ఉంటారు. పురుష సూక్తం, పురుష సూక్తంలో కనిపిస్తుంది. అంటే ఈ పురుష సూక్తంలో, ఋగ్వేదంలో పదవ మండలంలో పురుష సూక్తంలో ఈ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఏం చెప్పబడింది అంటే, బ్రహ్మ పురుషుని యొక్క శరీర భాగాల నుంచి ఈ యొక్క వర్ణాలు అనేటువంటి పుట్టుకొచ్చాయి అని చెప్పడం జరిగింది. ముఖమాసీత్ బ్రాహ్మణస్య, ముఖమాసీత్ బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణులు అనేటువంటి వారు ముఖము నుంచి, రాజన్ బాహువాన్ అంటే క్షత్రియులు ఈ యొక్క భుజముల నుంచి, బాహువులు అంటే భుజాల నుంచి, ఉరువులు, ఉరువులు థైస్ తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టుకు వచ్చారు అని మనకి ఇక్కడ పురుష సూక్తం తెలియచేస్తుంది. అంటే కేవలం ఋగ్వేదంలోనే చెప్పారా, లేకపోతే మరొక చోట కూడా ఉంది అంటే హిందువుల యొక్క పవిత్ర గ్రంథము ద హోలీ బుక్ ఆఫ్ హిందూస్ భగవద్గీత, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఆ సందర్భంలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అని చెప్తాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా. చూడు అర్జున, ఈ యొక్క 4 వర్ణాలు ఏదైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి వర్ణాలు, చాతుర్వర్ణం 4 వర్ణాలు మయా సృష్టం భగవంతుడైనటువంటి నేనే సృష్టించాను. భగవంతుడైనటువంటి నేను అంటే శ్రీకృష్ణుణ్ణి అయినటువంటి నేనే ఈ 4 వర్ణాలని సృష్టించాను. గుణకర్మ విభాగ సహా వారి వారి యొక్క గుణాన్ని బట్టి, వారి వారి యొక్క కర్మలను బట్టి నేను విభజించడం జరిగింది అని అక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో గీతోపదేశం చేస్తున్నప్పుడు చెప్తాడు. అంటే వర్ణ వ్యవస్థ అనేటువంటిది అబద్ధం కాదు, వర్ణ వ్యవస్థ అనేటువంటిది నిజం. మరి ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనం పూర్తిగా అధ్యయనం చేసినట్లయితే, ఈ వర్ణ వ్యవస్థను మనం అధ్యయనం చేసినట్లయితే కుల వ్యవస్థ అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఎలా వచ్చిందన్నది చూద్దామండి. ఇప్పుడు ఒక పట్టిక ఇస్తాను, ఈ పట్టిక రూపంలో మీరు మొత్తం స్టడీ చేయొచ్చు. వర్ణ వ్యవస్థను మొత్తం ఈ పట్టిక రూపంలో ఇచ్చేస్తాను మీకు. యా చూడండి, మొత్తం ఇక్కడే రాస్తున్నాను. యూ కెన్ జస్ట్ సింప్లీ డీకోడ్ ఇట్. ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వర్ణం పేరు, వర్ణం, ఇక్కడ శరీర భాగాలు, ఏ ఏ శరీర భాగాల నుంచి ఏ వర్ణాలు వచ్చాయి. వర్ణాలు ఎన్నని చెప్పుకున్నాం? 4. ఇదిగోండి 4 వర్ణాలు ఇక్కడ రాసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పట్టిక ఉంటే మీకు వర్ణ వ్యవస్థ అంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క విధులు, ఈ వర్ణ వ్యవస్థలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధిని కేటాయించడం జరిగింది, వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి విధులు. అలాగే వీళ్ళకి జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నాయి, జన్మలు. అలాగే వర్ణము అంటే రంగు, వర్ణము అంటే రంగు. దీంతోపాటు వాళ్ళకి ఏ మంత్రాలు అనేటువంటివి వాళ్ళకి ఇచ్చారు, మంత్రాలు, మంత్రం. ఇవి చదువుకుంటే మీకు క్లారిటీ వస్తుందండి. బ్రాహ్మణులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, శూద్రులు. ఓకే అండి. శరీర భాగాలు ఇందా చెప్పుకున్నాం. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఆవిర్భవించారంటే ముఖము నుంచి, ముఖము. అయితే ఎగ్జామ్లో నోరు, మౌత్ అని ఇచ్చినా సరే, హెడ్, మౌత్ అని ఇచ్చినా కరెక్టే, ముఖము నుంచి ఆవిర్భవించారు. క్షత్రియులు బాహువులు, భుజములు, బాహువుల నుంచి వచ్చారు. వైశ్యులు తొడల నుంచి వచ్చారు, ఉరువులు, తొడలు. శూద్రులు పాదాల నుంచి వచ్చారండి, పాదాలు. నెక్స్ట్ విధులు గనక మనం చూసినట్లయితే, విధుల్లో బ్రాహ్మణులకి జ్ఞానానికి సంబంధించినటువంటి పనిని అప్పగించారు. సో వేదాలు, వేదాధ్యయనము, వేద బోధన, వేదాలు.
క్షత్రియులు అంటే రాజ్యాన్ని రక్షించడం, రాజ్యాన్ని పరిపాలించడం, రాజ్యాన్ని విస్తరించడం, రాజ్య రక్షణ, రాజ్య విస్తరణ, రాజ్య పరిపాలన, ఈ మూడు కూడా ఎవరి పనులు అంటే క్షత్రియుల యొక్క పనులు. రాజ్యం. వైశ్యులు వైశ్యులు వాణిజ్యం చేస్తారు అని అందరూ అనుకుంటారు, అది కరెక్టే. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే వైశ్యులు వ్యవసాయం చేస్తారు. ఎగ్జామ్లో ఈ ప్రశ్న వస్తే శూద్రులు అని పెడతారు. వ్యవసాయం చేసేటువంటి వర్ణం ఏది అంటే శూద్రులు అంటారు. తప్పు, శూద్రులు కాదు, వైశ్యులు. వైశ్యులు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం, వాణిజ్యం, ఈ రెండు కూడా వాళ్ళ యొక్క పనులండి. అలాగే శూద్రులు పై వర్ణాల వారికి సేవలు చేస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేది శూద్రులు, వ్యవసాయానికి అధిపతి వైశ్యుడు. రిమెంబర్ దిస్. సో శూద్రులు సేవలు చేస్తారు పై వర్ణాల వారికి. ఓకే, సో మ్యాచ్ ది ఫాలోయింగ్లో చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్లో చూసుకోవచ్చు. ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు. బ్రాహ్మణులు వేదాలు చదువుతారు, క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలిస్తారు, వైశ్యులు వాణిజ్యము వ్యవసాయము చేస్తారు, శూద్రులు పై వర్ణాల వారికి సేవలు చేస్తారు. మరి జన్మలు, ఇందులో కొంతమందిని ద్విజులు అని పిలుస్తారు. ద్విజులు అంటే 2 జన్మలు కలిగినటువంటి వారు. మరి 2 జన్మలు అంటే ఏంటి? ఒకటి పుట్టినప్పుడు ఉండేటువంటి మొదటి జన్మ, భౌతిక జన్మ. రెండోది రిచువల్గా అంటే వాళ్ళు రిచువల్గా మనకి ఉపనయనం అనేటువంటి కార్యక్రమం ఉంది. ఆ ఉపనయనం అనేటువంటి చూస్తే కర్మల పరంగా సాంస్కృతికంగా 2వ జన్మగా భావించబడుతుంది. సో ఎవరికైతే ఉపనయన సంస్కారం ఉందో వాళ్ళు ద్విజులు, ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళు ఏకజులు. సో బ్రాహ్మణులు ద్విజులు, 2 జన్మలు ఉన్నాయి, ఉపనయన సంస్కారం ఉంది. క్షత్రియులు వాళ్ళకు కూడా ఉపనయన సంస్కారం ఉంది, వాళ్ళు కూడా ద్విజులే. వైశ్యులకు కూడా ఉపనయన సంస్కారం ఉంది, వాళ్ళు ద్విజులే. ఉపనయన సంస్కారాన్ని ఇవ్వకుండా బహిష్కరించారు, వెలివేశారు, శూద్రుల్ని వెలివేశారు. ఏకజులు, ఏకజన్మలు మాత్రమే కలిగి ఉన్నారు వాళ్ళు, ఏకజులు. మరి వర్ణం అంటే ఏంటి? సంస్కృతిలో వర్ణం అంటే రంగు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఏ ఏ రంగుల్లో ఉంటారు? బ్రాహ్మణులు తెలుపు, వైట్ ఇన్ కలర్. క్షత్రియులు ఎరుపు, క్షత్రియులు ఎరుపు రంగులో ఉంటారు. వైశ్యులు అనగానే నలుపు అని పెడతారు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇది నలుపు కాదు, పసుపు. వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వైశ్యుల యొక్క రంగు పసుపు. శూద్రులు నలుపు రంగులో ఉంటారు. మరి ఉపనయనం జరిగింది అంటే వాళ్ళకి మంత్రం బోధించబడుతుంది. మరి ఏంటా మంత్రం అనేటువంటి చూస్తే బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. మరి రాజులు, క్షత్రియులు ఏ మంత్రాన్ని పఠించాలి? క్షత్రియులు త్రిష్టుబ్ దేవతను ఆరాధించాలి. త్రిష్టుబ్ రక్త దేవత, రుధిర దేవత, రక్తపు మాంసం ముద్దలతో ఎర్రగా ఉంటుంది ఆవిడ. సో త్రిష్టుబ్ మంత్రాన్ని పఠించాలి, త్రిష్టుబ్ దేవత. మరి వైశ్యులు ఏ మంత్రాన్ని పఠించాలి? జగతి మంత్రాన్ని పఠించాలి. మరి శూద్రులకు మంత్రం లేదు, ఎందుకంటే ఉపనయనం లేదు కాబట్టి. సో ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వెరీ వెరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్షత్రియుల యొక్క దేవత లేదా మంత్రం త్రిష్టు మంత్రం, వైశ్యుల యొక్క దేవత జగతి మంత్రం, వైశ్యుల యొక్క రంగు పసుపు రంగు. సాధారణంగా మిస్టేక్స్ అవుతాయి కాబట్టి అవి నేను రౌండ్ చేశాను. అలాగే వ్యవసాయం చేసేటువంటి వర్ణం వైశ్యులు, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సరే, మరి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో వర్ణ వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది? వర్ణ వ్యవస్థ నుంచి
కుల వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది అనేటువంటిది చూసుకుంటే, సమాజంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు అనేటువంటివి జరిగాయి. సమాజంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు అనేటువంటివి జరిగాయి. అనులోమ వివాహం అంటే పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం. ప్రతిలోమ వివాహము అంటే కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ప్రతిలోమ వివాహం. ఒకసారి ఇక్కడ పట్టిక రూపంలో నేను వేస్తున్నాను చూడండి. ఇక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ. ఈ పట్టికని మీరు గుర్తుపెట్టుకోండి, నా డెఫినేషన్ మర్చిపోరు. ఇక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు. రివర్స్లో వేసాం. ఇక్కడ పైన పురుషుడు, ఇక్కడేమో కింద పురుషుడు. ఇక్కడ కింద స్త్రీ, అక్కడ పైన స్త్రీ. ఇక్కడ వేసాం. ఇప్పుడు చూడండి, పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దానిని అనులోమ వివాహం అంటారు. హైపర్గమీ అంటామండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే హైపర్గమీ. వెరీ ఇంపార్టెంట్ అండి. హైపర్గమీ మ్యారేజ్. పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకంట కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం అంటారు. ఉదాహరణకి బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీని కానీ, వైశ్య స్త్రీని కానీ, శూద్ర స్త్రీని కానీ వివాహం చేసుకుంటే అది అనులోమం అవుతుంది. ఒకవేళ క్షత్రియ పురుషుడు తనకంట కింద ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను, అంటే వైశ్య స్త్రీని కానీ శూద్ర స్త్రీని కానీ వివాహం చేసుకోవడానికి, అలాగే వైశ్య పురుషుడు శూద్ర స్త్రీని వివాహం చేసుకుంటే అది అనులోమ వివాహం అవుతుంది. ఇప్పుడు రివర్స్ అనమాట అండి. రివర్స్. కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహము అంటారు. హైపోగమీ. వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. హైపోగమీ అంటే కులం ఎలా వచ్చింది అనేటువంటిది అధ్యయనం చేయాలి అంటే ఇది మనం కంపల్సరీ చూడాలి, అర్థం చేసుకోవాలి దీన్ని. సో సమాజంలో అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు అనేటువంటివి జరిగాయి. అయితే హిందువులందరూ కూడా ధర్మసూత్రాలను పాటిస్తారు. హిందూ ధర్మసూత్రాలు దేన్ని అనుసరించి ఉంటాయంటే మను ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటాయి. మను రాసినటువంటి మనుస్మృతి ఏదైతే ఉందో అదే మను ధర్మశాస్త్రం. ఆ మను ధర్మశాస్త్రాన్ని అనుసరించి అనులోమ వివాహాల అంగీకారమో ప్రతిలోమ వివాహాలు అంగీకారం కాదు. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. హైపర్గమీస్ ఆర్ అలౌడ్, హైపోగమీస్ ఆర్ నాట్ అలౌడ్. అనులోమ వివాహాల అంగీకారమో ప్రతిలోమ వివాహాల అంగీకారం కాదు. అంటే పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవచ్చు, కానీ కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఎవరు చెప్పారు? మను ధర్మశాస్త్రం చెప్పింది. ఎవరు చెప్పారు? మను ధర్మశాస్త్రం చెప్పిందండి. కానీ చేసుకోవద్దు అన్నా సరే అక్కడ అనులోమ వివాహాలు జరిగాయి, ప్రతిలోమ వివాహాలు జరిగాయి. దాంతో వర్ణ సంకరణం జరిగింది. క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ వర్ణాస్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఇప్పుడు కొత్త కొత్త వర్ణాలు పుట్టుకొచ్చాయండి. అలా పుట్టుకొచ్చినటువంటి ఒకానొక వర్ణమే పంచమ వర్ణం. పంచములు అంటే శూద్రులు కూడా చేయడానికి ఇష్టపడినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. మానవ వ్యర్థాలను శుభ్రం చేయడం, జంతు కళేబరాలను శుభ్రం చేయడం, వాటి చర్మాలతో వస్తువులను తయారు చేయడం, లేదా ఈ యొక్క జంతు కళేబరాలను మానవ కళేబరాలను తగలపెట్టడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ పనులన్నీ కూడా శూద్రులు చేయడానికి ఇష్టపడడం లేదు. అవన్నీ కూడా పంచములకి ఇచ్చేశారండి. మరి పంచములుగా ఎవరిని చేర్చారు? సమాజంలో వద్దనుకున్నటువంటి వివాహాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని పంచములుగా చేశారు. సరే, మరి ఇక్కడ కూడా కొత్త వర్ణాలు వచ్చినాయి కదా. ఇక్కడ అనులోమ వివాహాలు అంగీకారం అన్నారు. ఇక్కడ బ్రాహ్మణులకి క్షత్రియులకి పుట్టినటువంటి వాళ్ళని ఏం చేయాలి? క్షత్రియులకి వైశ్యులకి పుట్టినటువంటి వాళ్ళని ఏం చేయాలి? వైశ్యులకి శూద్రులకి పుట్టినటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ రివర్స్లో ఉన్నటువంటి వాళ్ళనేమో ఇక్కడ పంచములకి చేర్చారు. వీళ్ళని ఏం చేశారు? తర్వాత కాలంలో
కొత్త జాతులుగా గుర్తించారు, కొత్త పనులు ఇచ్చారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వర్ణము నుంచి జాతులు పుట్టుకొచ్చాయి. జాతి ఇది రేస్ కాదండి, ఆక్యుపేషనల్ గ్రూప్ ఇది. అంటే ఇది కులానికి ఒక పర్యాయ పదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. వర్ణం నుంచి జాతులు పుట్టుకొచ్చాయి. ఇలాగే ఉన్నత జాతి, నిమ్న జాతులు ఉన్నాయి. ఈ జాతుల మధ్య కూడా ఈ యొక్క అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగాయి. దాని నుంచి కులాలు పుట్టుకొచ్చాయి. ఈ కులాల నుంచి ఉపకులాలు వచ్చాయి. ఇవన్నీ కూడా 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ జరిగినటువంటిది కాదు, వేల సంవత్సరాలు పట్టిందండి ఇవన్నీ కూడా జరగడానికి సమాజంలో. ఆ విధంగా వర్ణ వ్యవస్థ అనేటువంటిది కుల వ్యవస్థకి మూలం అయ్యింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్లు అండి. మనకి కుల వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కుల వ్యవస్థ లక్షణాలు మనకి ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త అయినటువంటి ఏఎల్ క్రోబర్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారము కులానికి క్రింది లక్షణాలు ఉన్నాయండి. ఒకటి, కులం అనేటువంటిది ఇన్హెరిటెన్స్, వారసత్వం ద్వారా మాత్రమే లభిస్తుంది. అంటే తండ్రి ద్వారా కొడుకుకి, కొడుకు ద్వారా మనవడికి, మనవడి ద్వారా మునిమనవడికి, ఇలా వారసత్వంగా వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క కులం ఏదైతే అదే వీళ్ళ కులం అవుతుంది. కులానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే వారసత్వం, ఇన్హెరిటెన్స్ అనేటువంటిది ప్రధాన లక్షణం. అలాగే ఈ కులం అనేటువంటిది ఒక అంతర్వివాహ సమూహము. క్యాస్ట్ ఈజ్ ఎన్ ఎండోగమస్ యూనిట్. వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్. కులం అనేటువంటిది అంతర్వివాహ సమూహం. అంటే కులం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే తమ కులస్తులను మాత్రమే వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది, వేరే కులాల వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరించదు కుల వ్యవస్థ. అలాగే కులంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకే వృత్తి ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణ కులం ఉందంటే అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే వృత్తిని చేయాలి. అలాగే నాయి బ్రాహ్మణులు ఉన్నారు, మంగళి కులం వారు, వాళ్ళందరూ కూడా క్షురకర్మనే చేయాలి. చాకలి వృత్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాకలి వృత్తినే చేయాలి. ఇలాంటి మనకి ఒకే వృత్తిని చేయాలి అనేటువంటి లక్షణం మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆహార పానీయాల్లో నిబంధనలు అనేటువంటివి కనిపిస్తాయి. తినేటువంటి ఆహారంలో చూడండి, బ్రాహ్మణులేమో ఒక రకమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు, నిమ్న జాతి వారేమో మరొక రకమైనటువంటి ఆహారాన్ని, వెజ్ క్యాస్ట్లు, నాన్ వెజ్ క్యాస్ట్లు. అంటే కుల వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే వీళ్ళు దీన్ని తీసుకోవచ్చు, దీన్ని తీసుకోకూడదు. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తింటే ప్రాబ్లం, నాన్ వెజిటేరియన్ తినకపోతే ప్రాబ్లం. సో ఆ విధంగా కనుక చూస్తే మనకి ఆహార పానీయాల్లో మనకి ఈ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది, నిబంధనలు. అలాగే కొంతమంది మీరు గ్రామాల్లో కనుక చూసినట్లయితే కింద కులాలు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క నీటిని కూడా స్వీకరించాలి అంటే వీళ్ళు స్వీకరించారు ఆహారాన్ని. కానీ అలాగే కింద కులాల వారు నీటిని స్వీకరించాలంటే వాళ్ళు పైనుంచి తాగాలి, లేదా ఇలా చేతిలో పోసుకుని తాగాలి తప్ప వారికి సెపరేట్ గ్లాసు, సెపరేట్ ప్లేటు ఉంటుందండి. అలాగే అలవాట్లు, కట్టుబాట్లు చూడండి, కులాన్ని బట్టి కొన్ని అలవాట్లు ఉంటాయి, అలాగే కట్టుబాట్లు, నామ్స్ ఉంటాయి. హ్యాబిట్స్ అండ్ నామ్స్ ఆర్ దేర్. అలాగే కుల వ్యవస్థలో మనకి ఇది పవిత్రమైనటువంటి అంశము, ఇది పవిత్రం కానటువంటి అంశము అని కనిపిస్తూ ఉంటుంది. పవిత్రం, అపవిత్రం, సాక్రెడ్, నాన్ సాక్రెడ్ థింగ్స్ ఆర్ దేర్. అందుకే కింద కులాల వారిని దేవుడి దగ్గరికి పంపించరు, దేవాలయాల్లోకి వెళ్ళనివ్వరు. కర్మకాండల్లో కూడా అర్హత అనర్హత చూడండి, ఏదైనా సరే రిచువల్స్ జరిగినప్పుడు కులాన్ని బట్టి వీళ్ళు చాకళ్ళు చేయవలసినటువంటి పని, వీళ్ళు మంగళ్ళు చేయనటువంటి పని, వీళ్ళు బ్రాహ్మణులు చేయవలసినటువంటి పని, వీళ్ళు విశ్వబ్రాహ్మణులు చేయవలసినటువంటి పని అని చెప్పి కర్మకాండల్లో అర్హత అనర్హత అనేది నిర్ణయించడం జరిగింది కుల వ్యవస్థలో. అలాగే ప్రతి కులానికి కూడా కుల సంఘం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక లక్షణం అండి. మనం సాధారణ లక్షణాలు, ఇతర లక్షణాలు కనుక చూసుకుంటే శ్రమ విభజన అనేటువంటిది ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి పనిని అప్పగించడం జరిగింది, డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. అలాగే కుల వ్యవస్థలో క్రమానుగత శ్రేణి అనేటువంటిది కనిపిస్తుంది. అంటే కులం అనేటువంటిది ఈ విధంగా మనకి క్రమానుగతంగా ఉంటుంది.
అంటే ఏ రెండు కులాలు సమానం కాదు, ఇది ఒక నిచ్చెన పోలినటువంటి వ్యవస్థ. హైరార్కియల్ సొసైటీ అండి. ఇది అప్పర్ క్యాస్ట్లు, ఇవి లోయర్ క్యాస్ట్లు. విచిత్రం ఏంటంటే భారతీయ సమాజంలో సుమారు 6,000కు పైగా కులాలు ఉపకులాలు ఉంటే ఏ రెండు కులాలు సమానం కాదు. వృత్తిపరమైన నిబంధనలు ఉంటాయి. ఏ కులం వారు ఆ కులపరమైనటువంటి వృత్తినే చేయాలి తప్ప వేరే వృత్తిని చేయకూడదు. వారసత్వంగా లభిస్తుంది చెప్పుకున్నాం. అలాగే దుస్తులు వేసుకునేటువంటి విధానంలో కానీ మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఇవన్నీ మనం కులాన్ని నిర్ణయించగలం. ఒక కులం వారు ఒక ప్రత్యేక రీతిలో వస్త్రధారణ చేస్తారు, ప్రత్యేక రీతిలో మాట్లాడతారు. ఇవన్నీ కూడా కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్లో కుల వ్యవస్థ యొక్క నిర్వచనం ఏంటి, కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ నుంచి ఎలా ఆవిర్భవించింది, కుల వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్షణాలు ఏంటి, ఈ అంశాల గురించి మనం చర్చించుకున్నామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కుల వ్యవస్థ యొక్క విధులు, కుల వ్యవస్థ యొక్క ఆవిర్భావము, కుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, వీటి గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.